అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హైందవ ధర్మంలో ఉన్నారా అంటే? హైందవ ధర్మము, మీరు హిందూని అన్నారు కదా ఇప్పుడు. హిందూ అంటే హైందవ ధర్మమేనా? భారతదేశంలో పుట్టినోడు ప్రతి ఒక్కడు హిందువే. హిందూ అని అలా చూసుకుంటే అవును, అది ఆ విధంగా అందరం హిందువులమే. మరి ఎందుకు మన రాజ్యాంగాల ప్రకారం చదువుకునే పుస్తకంలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందు నా సహోదరులు ఎందుకు? అది కొట్టేయండి. మేమంతా హైందవులు మాత్రమే సహోదరులు, మైనారిటీలు మాత్రమే సహోదరులు, ఎవరు రిలీజన్ కాళ్ళని పెట్టుకోండి, గొడవే ఉండదు. తప్పండి అది. ఒక వ్యక్తి కనెక్ట్ అయినప్పుడు దాన్ని గౌరవించాలి. నువ్వు ముస్లిం, నువ్వు కనెక్ట్ అయ్యా, గౌరవిస్తాను నేను ఇదైనప్పుడు నాకు చెప్పడం నా ధర్మం. వినకపోతే నీ ఇష్టం. కరోనాకి ఎన్ని మందులు వచ్చినాయండి. వ్యాక్సిన్ పాటు ఇప్పుడు కూడా చాలా మంది గొప్ప గొప్ప హీరోలు, శివరాజ్ కుమార్ గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, కొంతమంది దానివల్ల అప్సెట్ అయ్యారు. కొంతమంది ఆయుర్వేదం వాడారు, కొంతమంది హోమియో వాడారు. ఎవరి విశ్వాసం వాళ్ళది. చెప్తున్నాను నేను ఈరోజు. స్వప్న నమ్మితే ధన్యులు, నమ్మకపోతే మన ఇష్టం. అది మనం బలవంతం పెట్టలేదు నిన్ను రమ్మని. నన్ను ఎవడు బలవంతం పెడితే నేనే క్యాండిడేటా? అస్సలు కాదు. ఇప్పుడైతే దివ్యవాణి గారు ఫైర్ బ్రాండ్. దివ్యవాణి గారు అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. ఇప్పుడు పుష్ప అంటే అదే. సో ఈ క్రమంలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరయ్యారు? నాకు అసలు ఫ్రెండ్స్ లేరు స్వప్న గారు. ఆమని గారు ఆఫ్ కోర్స్ మీకు అంటే కొలీగ్. ఇప్పుడు నేను నిజంగా ఫ్రెండ్స్ చేసుకుంటున్నాను అందరినీ. ఎందుకంటే స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ లేకుండా పోయారు. అదే అన్యాయం కదా. మ్యారేజ్ డేస్ లో ఫ్రెండ్స్ లేకుండా పోయారు. నా కుటుంబీకులు మొత్తం నన్ను బాయిలో కప్పలాగా చేసి పెట్టేశారు. ఇప్పుడు నాకు రేఖ అని నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ తను నాకు అనుకోకుండా పరిచయం అయింది, నాకు అమ్మలాగా అన్ని. అండ్ ఇవాళ నుంచి స్వప్న గారు నా బెస్ట్ ఫ్రెండ్. నా కష్టమున్నా, నా సుఖమున్నా, ఏమున్నా స్వప్న గారు బుర్ర తినేస్తాను నేను హ్యాపీగా. అండ్ తర్వాత కొంతమంది నాకు మంచి స్నేహితులు ఉన్నారు. బట్ ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదా? నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేదు స్వప్న గారు. అంటే మామూలు ఫ్రెండ్స్ అవుతారు కదా, కొలీగ్స్. భానుప్రియ గారు మీరు కలిసి నేర్చుకున్నారు. హాయ్ బాయ్ అంతే. హాయ్ బాయ్. కాంపిటీషన్ ఉండేది అప్పుడు బాగా? జలసీ కాంపిటీషన్? నేను అసలు ఎప్పుడు ఎవరి మీద జలసీ పడలేదు. మీ మీద ఎవరైనా జలసీ పడి ఉంటారా? అయి ఉండొచ్చు. ఎందుకంటే స్వప్న గారు ఏంది ఉపయోగం దానివల్ల? ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఏముండి మీరు అసలు నాకు ఫస్ట్ అసలు నా ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏంటంటే, అవకాశాలు వస్తున్నాయి కానీ అక్కడ దాకా వచ్చి ఏదో ఈ పిచ్చి పిచ్చి వీటి వల్ల, పరిస్థితుల వల్ల మీకు వెనక్కి వెళ్ళిపోయాయి. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. యూ హ్యావ్ టు రియల్లీ బిలీవ్ ఇన్ యువర్. ఎందుకంటే నేను దాని మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టి నాకు బాధ అనిపించింది. అంతే. నేను ఆశతో వచ్చి ప్రయత్నం చేయలేదు. అందరిలాగా అందం ఆకలి కట్టుకుని నేను ఇండస్ట్రీలో అయిపోవాలని నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆ పెళ్లి పుస్తకం అనేది సీఎంల పక్కన ఉన్న, పిఎంల పక్కన వచ్చి సెల్ఫీ దివ్యవాణి గారు అన్నారు. ఓహో, ఆ సినిమాని కదా నన్ను ఈరోజు ఇంత నాకు ఒక రికగ్నైజ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు పెళ్లి పుస్తకం అనేది ఆ పాటకే ఆ విలువనిచ్చింది. అంటే నా పిచ్చి మనసును తగ్గట్టు దేవుడు ఆ రోజు అది ఏర్పరిచాడని అనుకుంటానమ్మా. బట్ ఇప్పుడు నవ్వు ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మీరు ఎంత యూ లుకింగ్ సో గ్లామరస్ అండి నిజంగా. థ్యాంక్ యూ అండి. చక్కగా మీరు నిండుగా కళకళ్ళాడుతూ ఎలా ఎంత బాగున్నారంటే, అవకాశాలు మీకు తగ్గ క్యారెక్టర్స్ వచ్చి మీ ఒళ్ళో వచ్చి పడాలి. అంతే కదా. అలా వస్తే అప్పటిలాగా నేను ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండను. కానీ నా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరికీ కూడా దివ్యవాణిని మళ్ళీ ఒక మంచి ఆర్టిస్ట్ ఇచ్చామని ఇవ్వాలని ఐఎమ్ ప్రేయింగ్. అలానే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగటం నాకు రాదు స్వప్న గారు. మా మమ్మీని కూడా నేనేం అడగను. ఈవెన్ మా వారిని కూడా డబ్బులు కావాలంటే నాకు అడగటం రాదు. నేను అడగను. ఇప్పుడు అడగరు అసలు. ఎప్పుడు నేను అడగను. నాకు కావాలని ఎవరిని అడగను. పిల్లలు ఏం చదువుతున్నారు? నా బాబు కిరణ్ కాంత్. తను ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. కరోనా టైంలో 2 years సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఇప్పుడు మాస్టర్స్ సివిల్ ఇంజనీరింగ్ న్యూయార్క్లో ఉన్నాడు. అండ్ నా ముద్దులు కూతురు, నా మమ్మీ, నా ఎవ్రీథింగ్. అంటే ఇద్దరు నాకు ఎవ్రీథింగే. తరుణ్య, తను బీటెక్ ఎంఆర్క్ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్ట్ NJIT న్యూజెర్సీ. ఇద్దరు న్యూజెర్సీలో ఉన్నారు. న్యూయార్క్ ఒకళ్ళు, న్యూజెర్సీ ఒకళ్ళు. 1 hour డిస్టెన్స్. మీరు వెళ్తూ వస్తుంటారా? నేను మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాక ఎవ్రీ ఇయర్ 3 months అక్కడే ఈ దేవుడి నిమిత్తమై బూది గంతముల వరకు నా సాక్షిగా. మీరు వాక్యం చెప్తారా? అదే సాక్ష్యం చెప్తారా? ఏమంటారు దాన్ని? వాక్యం చెప్పి యు ఆర్ స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ వాట్ యూ బిలీవ్ ఇన్. మీరు నమ్మే విశ్వాసాన్ని మీరు 10 మందికి మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ వాళ్ళకి ఊరటనిస్తూ, మోర్ దెన్ ఎనీథింగ్ గివింగ్ హోప్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదండి. అంటే నాటకం ఉండకూడదని క్రీస్తుని చాలా మంది వాడుకుంటున్నారు. నాకున్న గొప్ప పేరు ఏంటంటే చాలా మంది యేసుక్రీస్తుని వాడుకున్నారు.
దివ్యవాణి క్రీస్తులో వాడబడుతుంది. అంటే మనం పేర్లొద్దు కానమ్మా, మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద దైవజనుడు ఒక మీటింగ్ పెట్టాడు. నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈయనే సీఎం అవుతాడు, ఈయనే పిఎం అవుతాడు అనుకుంటే వింటా నిజమే కావాలి మంచిగా. తీరా చూస్తే గవర్నమెంట్ మారిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ వీళ్ళు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటి ఇస్తున్నాడు. ఆ దైవజనుడు ఏమని ఇస్తున్నాడంటే, రేవంత్ రెడ్డి గారు నాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఈ గ్రౌండ్ పట్టదు సుమా, అంటే నీ ఓటింగ్కి నా గ్రౌండ్ ఇక్కడ ఉందని ఇంటిస్తున్నాడు. తర్వాత దేవుడు వాక్యం మసిబూసి మారేడికాయ చేస్తున్నాడు అని దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? పాల్ గారి గురించి మీ అభిప్రాయం? కేఏ పాల్ గారిని కలిసారు ఎప్పుడైనా? కేఏ పాల్ గారు కలవటం కాదండి, చాలా వాదన కూడా జరిగింది. వాదనలయ్యా? బికాజ్ నేను సార్తో చాలాసార్లు మాట్లాడాను. కేఏ పాల్ గారు యాక్చువల్లీ నేను దేనికో టీడీపీ ఉన్నప్పుడే బయటకు వచ్చినా కూడా కలిసాను. ఆయనే పిలిపించారనమాట. ఇచ్చి దివ్యవాణి నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నేను ఎమ్మెల్యేని చేస్తాను, ఎంపీని చేస్తాను, అది ఇదని వాళ్ళు చాలా వరకు నన్ను పెట్టారు. సార్ యు ఆర్ అనాయింటెడ్ పర్సన్. ఆయన ఒకప్పుడు అభిషేకం కలిగిన దైవజనుడు. కాకపోతే పాలిటిక్స్కి వచ్చినాక కొన్ని పరిస్థితులు కేఏ పాల్ గారు అని అంటే ఒక చాలామంది నవ్వుకునే విధంగా ప్రవర్తన అనేది తీసుకొచ్చింది, అర్థం కాని విషయం. నేను దాన్ని ఆయనకు ఓపెన్గా చెప్పాను. నీ పార్టీలోకి నేను వస్తున్నానంటే నాకు ఒక రాయల్ ఉండాలి, నాకు ఒక వాల్యూ రావాలి. కేఏ పాల్ గారు అని అంటే అసలు ఆయన గనక నిజంగా కొన్నిట్లో చిక్కుకొని గనక ఉండుంటే ఆయన కొట్టినవాడు లేడమ్మా ఒక దైవజనుడుగా. సో కొన్ని పరిస్థితులు ఆయన తెలియకుండా దాని నుంచి బయటికి వచ్చారు. పాలిటిక్స్లో కూడాను ఆయన కొద్దిగా తను ఆ గ్రాఫ్ తప్పి వెళ్ళారనేది వాస్తవం, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఆయన అభిషేకించగలిగిన దైవజనుడు. ఆ అనేటింగ్ అనేది నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా కూడా దేవుడు లేపుకుంటాడు. అగైన్ ఆయన లేవాలి అనేది నా ప్రార్థన. ఏమో దేవుడు ఆయన పొలిటీషియన్ గానో మళ్ళీ ఒక దైవజనుడు గానో లేకపోతే ఆయన ఎలా ఆయన ఆలోచనలు పట్టి వెళ్తారు, అది కనెక్ట్ విత్ ఆయనకి దేవుడికి భగవంతుడికి భక్తుడికి మధ్య అది వాళ్ళిద్దరు కనెక్టివ్ ఏంటనేది తెలియదు అంటాను. కలిసాను నువ్వు మా పార్టీకి రమ్మని చెప్పని అన్నారు. తర్వాత దివ్యవాణి నువ్వు బీజేపీకి వెళ్తున్నావు అని విన్నాను, నువ్వు శాపగ్రస్తురాలు అవుతావని. ఎందుకు? అదే అన్నాను, ఎందుకు అవుతానండి అని అన్నాను. ఎందుకు అవుతాను? జయసుధ గారు వెళ్ళారు మొన్న. నేను నీ దృష్టిలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, నా దృష్టిలో భారతీయ జీసస్ పార్టీ అవ్వచ్చు. అయ్యో బాబాయ్, ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఇయర్ 2024కి మోస్ట్ కాంట్రవర్షియల్. జీసస్ అంటే ఏంటండి ప్రతి ఒక్కరు? ఎందుకండి మోడీ గారు అందరు కాళ్ళు గడిగారు అండి, అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా శిష్యులు కాళ్ళు గడిగారు. మోడీ గారు డిస్కవరీ ఛానల్ మీరు చూసారా? ఆయన అన్ని చూస్తానికి వెళ్ళినప్పుడు ఆ డిస్కవరీ ఛానల్ ఉన్న అబ్బాయి ప్రార్థన చేసి బైబుల్ తీసుకున్నాడు. అంటే మోడీ గారు ఇచ్చే పథకాలు ఇప్పుడు క్రైస్తవుడు ఎవడు తింటలేదా? అది ఓకే, రాజకీయాలు వేరు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ధర్మ మార్గం, భారతీయ ధర్మం. నాది ధర్మం, మీరెవరు కాదంటానికి? నేను భారతీయురాల్ని. మీ ధర్మం మీది అంటారు. ధర్మం అంటే ఏంటండి? అదే అంటే దేవుడు ఎప్పుడైనా ధర్మము? ఇదిగో చీర కట్టుకున్నాను, భారతీయ సంప్రదాయం. అమెరికాలో కూడా ఇదే కట్టుకుంటా. బొట్టు పెట్టుకున్నా. బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు కూడా నాకు తెలుసు. మా వారు పర్మిషన్ తీసుకున్నాను. మా వారు ఇంకా ప్రభువు నమ్ముకోలేను కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, బొట్టు లేకపోతే బత చచ్చిపోయింది అలాగా ఎదురాలాగా ఉంటావు నువ్వు బొట్టు. వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్ నేను బొట్టు పెట్టుకోనండి, నేను పర్మిషన్ తీసుకున్నాను. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు కదా. నేను వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్ పెట్టుకునేదాన్ని కాదు. అంటే ఇప్పుడు మళ్ళీ మనస్పర్ధలు ఎక్కువ అయిపోతున్నాయి. సో తన మనసుని ఎక్కడ నేను నొప్పించకూడదు కాబట్టి, తను నిజంగా నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి దేవుడి దగ్గర నేను నాయన ఇప్పుడు అంటే ఓపెన్గా అడుగుతున్నానండి. చాలామంది ప్రభువు నమ్ముకున్న వాళ్ళు భర్త చచ్చిపోయిన వాడు హిందూ ధర్మం ఏంటండి బొట్టు పెట్టుకోకూడదు. ఈరోజు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు తల్లులు, సీఎంగా పోటీ చేసిన వాళ్ళు తల్లులు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. ఏమైనా అడుగుతున్నారా? పోయి ఎవరు అడుగురు మరి? దానికే లేనప్పుడు అంటే బొట్టు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం పెద్ద ఇష్యూ అవ్వకూడదు అంటారు. అయితే నేను అంటలేదు, కానీ క్రైస్తవురాలు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన? ఎందుకంటే క్రీస్తు బిడ్డగా మనం అంగీకరించబడినాక నీ నుదుటి మీద సిలువ గుర్తు వేయబడుతుంది. ఆ గుర్తుకి ప్రతినిధిగా ఈ లోకంలో ఉండే అందం నాకు అక్కర్లేదు. వెనకటంటే కుంకుమ పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ నవనాడులు ఉంటాయి సైంటిఫిక్గా, అది నొక్కినప్పుడు కొన్ని మనకి బాడీలో యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో దేవుడిచ్చే అందము ముందు ఆ సిలువ అందం, ఈ లోకంలో అందము వద్దు అనేది మనకు ఒక ఫెయిత్. సో దానికి విలువను ఇవ్వాలి. నేను చాలా రోజుల వరకు విలువనిస్తూ వచ్చినప్పుడు కొన్ని ఇంట్లో అభిప్రాయ భేదాలు, మరి నా కుటుంబంలో కూడా నేను చూసుకోవాలి. ఆ ఆత్మ కూడా దేవుని సన్నిధిలో నాకు ప్రశస్తమైనది కాబట్టి భారతీయ విధానానికి నా భర్తకు నేను ఓబే అయ్యాను.